ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఐశ్వర్య యోగం 22వ నామం, 22వ అమ్మవారి యొక్క నామం, ఆ నామ మహిమ, అలాగే ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితాపరావతారిక అమ్మవారి 22వ నామం, 22వ నామం గురించి తెలుసుకుందాం. ఓం తాటంక యుగలీభూత తపనోరూపమండలాయై నమః. ఓం తాటంక యుగలీభూత తపనోరూపమండలాయై నమః. ఓం తాటంక యుగలీభూత తపనోరూపమండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం తాటంకయుగలీభూత తపనోరూపమండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం తాటంకయుగలీభూత తపనోరూపమండలాయై నమః. అంటే సూర్యుడు చంద్రుడు అమ్మవారికి ఈ చెవి దిద్దులుగా ఉన్నాయని పై మంత్రం అర్థం. పై మంత్రానికి అర్థం ఏంటంటే సూర్యుడు చంద్రుడు కూడా అమ్మవారి యొక్క ఈ కుడి చెవి ఎడం చెవి యొక్క దిద్దులుగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా దిద్దులుగా ఉన్నారు. అందుకే వేదంలో సూర్య చంద్రౌతనేౌ దేవ్యా తావే వనయనే స్మృతే ఉభౌ తాటంక యుగలమిచ్చేష వైదికీ స్మృతి అని చెప్పబడింది. సూర్యచంద్రులు అమ్మవారికి స్తనాలు, అవే అమ్మవారి నేత్రాలు, అవే అమ్మవారి కర్ణాభరణాలు అన్నమాట. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ చెబుదిద్దులుగా ఎవరికీ ఉండవు. ఉండని ఉన్నాయి కాబట్టి యుగలీభూత, ఎవరికైతే ఎవ్వరికీ ఉండో అలాంటివి అమ్మవారికి ఉన్నాయి కాబట్టి ఆవిడ్ని యుగలీభూత అన్నారు. సాక్షాత్తుగా సూర్యచంద్రులను చెవికమ్మగా ఉంచుకోగలిగిన శక్తి అమ్మవారికి తప్పించి ఇంకెవ్వరికీ చరాచర జగత్తులో ఎవ్వరికీ ఉండదు, లేదు కూడా. సూర్యుడు జ్ఞానప్రదాత, ఆరోగ్యదాత, చంద్రుడు మనఃకారకుడు, ఆనందదాత, ఆనందాన్ని ప్రసాదించేవాడు, మనస్సుకు సంబంధించేవాడు చంద్రుడు. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, అలాగే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అందుకని సూర్యుడు, ఈ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఈ చెవి యొక్క కమ్మలుగా అమ్మవారికి ఉన్నాయి. ఈ ఇద్దరు కర్ణాభరణాలుగా ఉన్న అమ్మవారి మంత్రాన్ని జపిస్తే మనకి జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి ఈ నాలుగు కూడా మనకు వస్తాయి. సూర్యుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు, చంద్రుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు కూడా ఈ అమ్మవారి యొక్క ఈ 22వ నామాన్ని కనుక మనం పఠించినట్లయితే ఈ 4 లక్షణాలు కూడా మనకు కూడా వస్తాయి. అలాగే మనశ్శాంతి అనేటువంటి శుభం జరుగుతుంది. 9 జన్మలలో సూర్యుడిని ఆరాధిస్తే ఈ జన్మలో అసాధారణ జ్ఞానం లభిస్తుందని, దానివల్ల కీర్తి వస్తుందని మనకి పురాణాలు పేర్కొంటున్నాయి. అది అలాగే ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే ఓం తాటంక యుగలీభూత తపనోరూపమండలాయై నమః. ఓం తాటంక యుగలీభూత తపనోరూపమండలాయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 90 రోజులు కనుక జపిస్తే ఈ ఫలితం మనకు వస్తుంది. 90 రోజులు పఠించాలి భక్తితో నిరంతరం. అలాగే ఆదిత్య హృదయం పఠించాలి. ఆదిత్య హృదయాన్ని మనం ప్రతిరోజు కనుక పఠించినట్లయితే మనకి ఆరోగ్యం వస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మనకి సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని అంటే కనుక ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా పఠించాలి. కానీ ఈ మంత్రాన్ని 1 సంవత్సర కాలం సూర్యోదయ కాలంలో
రోజు 18 సార్లు జపిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఒకవేళ ఆదిత్య హృదయం చదవలేనటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని కనుక రోజు 18 సార్లు కనుక జపించినట్లయితే ఆ సూర్యభగవానుడు ఆ అమ్మవారి దయ వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే చంద్రుని వెన్నెల్లో 9 జన్మల పాటు పురుష సూక్తాన్ని పఠిస్తూ శ్రీ మహావిష్ణువుకు పాయసం నివేదించి బంధుమిత్రులతో కలిసి సేవిస్తే ఆనందం మనశ్శాంతి చేకూరుతాయి. కేవలం 90 రోజులు ఈ మంత్రాన్ని భక్తితో రాత్రిపూట 108 సార్లు జపిస్తే ఈ ఫలితం లభిస్తుంది. నిత్యం వీలున్నప్పుడల్లా ఈ మంత్రం జపించే వారికి సుఖశాంతులు లభిస్తాయి. ప్రతి నిత్యం కూడా మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ అమ్మవారి యొక్క 22వ నామాన్ని మనం పఠించినట్లయితే సూర్యచంద్రుని యొక్క ఆశీస్సులు కూడా మనకి లభ్యమవుతాయి. అందుకని మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరందరూ కూడా ఈ నామాన్ని పఠించి సుఖశాంతులు పొందుతారని ఆశిస్తూ మీ రాపాక వెంకట ప్రభాకర్.